తన బిడ్డలకి ఉన్నాక ఒకటి మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటలకి మీరు నిలబడిపోరండి. ఇప్పటికీ కూడా మీరు రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలి. బిందు రాసి చూపి ఒక 3 చెంచాలు తీర్థం చేసినట్టుగా ఉంది మీ రైతు రుణమాఫీ. ఎందుకంటే ఎక్కడ 1,00,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎక్కడ 20 కోట్లు ఈ రోజున మళ్ళీ వడ్డీలు పెరిగిపోయి మళ్ళీ రుణాలు యాసిడీస్ అలాగే ఉండిపోయి. అందుకని ప్రభుత్వాలు త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధిగా చేయనప్పుడు మీరు హామీలు ఇవ్వడం దేనికి? మీ హామీలు ఇస్తారని చెప్తే నేను పోటీ చేయకుండా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం విజయానికి మేము అండగా నిలబడ్డాం. ఈ రోజు నేను కోరుకుంటున్న ఈ సెట్టుపల్లి గ్రామం నుంచి, ఈ గ్రామ సభ నుంచి, ఈ జనసభ నుంచి మీరు రైతులకి అండగా నిలబడండి. నాకు అర్థం కానిది కూడా నేను చిత్తూరు మదనపల్లి టౌన్ పోయినప్పుడు కూడా చిత్తూరు హైరోడ్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు విజయనగరంలో న్యాయం చేయగలిగినప్పుడు, నంద్యాల ఉప ఎన్నికల్లో న్యాయం చేయగలిగినప్పుడు, కాళహస్తికి చేయగలిగినప్పుడు చిత్తూరు హైరోడ్డుకి ఎందుకు నష్టపరిహారం ఇవ్వాలి? అలాగే ఇక్కడ సెట్టుపల్లి గ్రామాన్ని వదిలేసి వీళ్ళకి న్యాయం చేయాల్సింది చేయకుండా ఒక న్యాయం పైడిపల్లి గ్రామానికి చేసిన న్యాయం సెట్టుపల్లి గ్రామానికి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈ వివక్ష ఏంటి? ఒక గ్రామానికి న్యాయం చేయాలి, ఇంకో గ్రామానికి వివక్ష. ఈ వివక్ష నేను జనసేన కానీ ప్రజలు కానీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మీ పార్టీకి మద్దతు పలికితేనేనా మీరు పనులు చేస్తారు? పోనీ మీరు అలా అన్నారని చెప్పే వారు మీకు మద్దతుగా పలికితే ఈ రోజున ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామమే, వారు మీకు కంచుకోట అవార్డు కూడా ఇచ్చారు, కానీ మీరు అండగా నిలబడలేకపోయారు. ఈ రోజు మేము కోరుకుంటుంది మిమ్మల్ని గెలిపించిన గ్రామాల్లో మీరు ప్రజలు మీకు ఎదురు తిరుగుతున్నారు, మీకు న్యాయం చేయట్లేదు, మీరు వంచలకి వివక్షకి గురి చేస్తున్నారు ప్రజల్ని. ఇది సహించేది లేదు. ఇక్కడున్న యువతితో సహా నేను సెట్టుపల్లి గ్రామ ప్రజలకి ఒకటే చెప్తున్నాను, నల్లగమ్మలకి, అక్క చెల్లెలకి, తల్లికి, అందరికీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరం భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ముందుకు వచ్చింది. ఎందుకు మేము నిస్వార్థంగా ఓట్లు చేర్చకుండా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు అండగా నిలబడ్డామంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం, రాష్ట్ర విభజన అవసరం అని చెప్పి అనుభవంతో ఉన్న నాయకులు కావాలని. మరి అనుభవం ప్రజలకి న్యాయం జరగనప్పుడు ఖచ్చితంగా దాన్ని మేము ఎదుర్కొంటాం. అలాగే మీరు ఇక్కడ వచ్చిన అధికారులు కూడా ఒకటే చెప్పండి, మీరు పైడిపల్లి గ్రామానికి చేయగలిగినప్పుడు మా గ్రామానికి నుంచి సబ్ కలెక్టర్ గారు వచ్చినా కానీ, కలెక్టర్ గారు వచ్చినా కానీ, ఒక భారతీయులుగా, మన దేశవాసులుగా, మన మూలవాసులుగా ఇది మన హక్కు. మిమ్మల్ని ఎవరు దోచుకోవడానికి వాళ్ళకి హక్కు లేదు, మిమ్మల్ని దోపిడీ చేయడానికి వాళ్ళకి హక్కు లేదు. మీరు ఎదురు తిరగండి. ఇలాంటి మీరు మాట్లాడకండి, నేను మాట్లాడాను. నేను ఒకటే అడుగుతున్నాం, సెట్టుపల్లి గ్రామ ప్రజలకు కూడా నేను చెప్పేది ఒకటే, ఇది మీ హక్కు. వారికి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నదల్ల ప్రజలకు కూడా చాలా సన్నకారు రైతులు, అందరూ చిన్న కమతా ఉన్న రైతులు, అరెకర ఎకరం ఉన్న రైతులు, 1000 ఎకరాలు క్యాపిటలిస్టులకి, పెట్టుబడిదారు వర్గానికి మీరు పెట్టి ఎవరైతే భారతదేశానికి వెన్నెనుకో ఏ గ్రామ స్వరాజ్యం అని చెప్పి గాంధీ గారు కలగన్నారో మీరు వారికి నిలబడకుండా దోచుకెళ్ళిపోతున్న కొంతమంది 1000 కోట్ల రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయే వాళ్ళకి మీరు కొందరు వస్తున్నారు. 1000 కోట్లు తీసుకొని పార్లమెంట్కి వెళ్ళిపోయే వ్యక్తులు ఉన్నారు. మీరు వారిని శిక్షించకుండా చిన్న కమతా రైతుల్ని, మధ్య తరగతి మనుషుల్ని, ఉద్యోగుల్ని
వీరికి వేదన గురి చేయడం మీకు ఎంతవరకు సరిగ్గా తెలుగుదేశం ప్రభుత్వం గారిని ముఖ్యమంత్రి గారిని మేము సెట్టుపల్లి గ్రామం నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. మాకు ఒకటే మేము కోరుకునేది ఇక్కడ యువతకు కూడా మీరు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్న మీరు ఒకవేళ మీరు భూముల్ని లాక్కుంటే ఖచ్చితంగా మీరు బలమైన పోరాటం చేయండి. సావనున్న చస్తానే కానీ మా భూములు మాత్రం ఇది మీరు జనసభ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం. ఈ రోజున జనసేన పార్టీ చేసిన ఈ జనసభ తీర్మానం మీరు ఈ భూమి లాక్కోవడానికి కుదరదు, మీరు ఇవ్వకండి పోయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా పద్ధతి పాడు లేకుండా మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తే చూస్తూనే ఊరుకునే రోజులు కానీ, చూస్తూ ఊరుకునే ప్రజలు కానీ, చూస్తూ ఊరుకునే యువత కానీ లేరు. ఎదురు తిరుగుతాం, పోరాటం చేస్తాం, మీకు ఎదురొడ్డు నిలుస్తాం. దయచేసి తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి గారికి కూడా ఆఖరి మాటగా నా విన్నపం, మీరే రైతులకు అండగా నిలబడతారన్నారు. రైతులకి అండగా నిలబడాల్సిన మీరు ఈరోజు రైతులు భూముల్ని అవసరానికి మించి మీరు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి మీరు లాక్కోవటం, ఇది ప్రజా పవర్ని దుర్వినియోగం చేయడం అవుతుంది. ప్రజా అధికారాన్ని దయచేసి మీరు ఈ విధానాలు మార్చుకొని ప్రజా సంక్షేమం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ మీరు అది చెయ్యని పక్షంలో జనసేన పార్టీ ప్రెసిడెంట్ గా మా కార్యక్రమం. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.